బగలూరు మెయిన్ రోడ్ కట్టిగెనహల్లి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ ఇది కర్ణాటక బెంగళూరులో ఉంటుంది. దాంట్లో కేటీఆర్ గారిని లోపలికి పంపించేటటువంటి వ్యూహం మొదలైంది. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు, ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు, కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతపడతాడు. అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పన్నుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరు కూడా చూస్తారు. ఇది ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఈరోజు ఏదో కలిసిమెలిసి కొట్లాడుతున్నట్టుగా, ఇంకోటి ఏదో అంతా కలివిడిగా, లేకపోతే ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలంతా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో చూడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పతనమయ్యింది. ఇప్పుడు చీలికలు కూడా మొదలైపోయి ఒకరు చీలిపోయినరు. రానున్నటువంటి కాలంలో లెజిటిమేట్గా కేసీఆర్ కొడుకునే పక్కకు తన్నేసేటటువంటి వ్యూహం రచిస్తున్నటువంటి వారి యొక్క రాజకీయం ఏదైతే ఉందో దానికి సహకరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉండి ఇదంతా భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఎవరు చెప్పినటువంటి విషయం నేను ఒకటి అన్నా. ఇక్కడ గతంలో ఈడీ ఆఫీస్, హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముంగట ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావన తీసుకున్నటువంటి దాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఈ దాన్ని అడ్డం పెట్టి ఎప్పటికైనా కూడా కేసులు ఇరికిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా భవిష్యత్తులో నాకు ఇది కావాలని దాని మీద వ్యూహం పన్నుతున్నారని నేను స్పష్టంగా చెప్పిన. అది కేంద్ర సంస్థ అన్న, రాష్ట్ర ప్రభుత్వంది కాదు. అది కేంద్ర సంస్థ, బీజేపీ చేతులు ఉంటుంది. అది నేను అంటుంది కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం చెప్తున్నాను. నేను ఇక్కడ కేంద్రం గురించి చెప్తలే, రాష్ట్రం గురించి చెప్తలే. కుటుంబంలో ఉండి పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఒకరు వెళ్ళిపోయారు బయటికి, ముగ్గురుండే, నాలుగో వ్యక్తి అని అంటే అది ఎప్పటికైనా పోయేటటువంటిది ఉండొచ్చు. కానీ ముగ్గురుండే ఒకరు వెళ్ళిపోయినరు, ఇద్దరు. ఈ ఇద్దరు ఉంటున్నటువంటి దాంట్లో కేటీఆర్ గారిని పక్కకేసేటటువంటి కుట్రలు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా. అది కూడా ఏ బేస్ మీదకి చేస్తారో కూడా నేను చెప్తా ఉన్నా. అది కేంద్రం కింద వచ్చేటటువంటిది, మరి ముఖ్యంగా హోమ్ అఫైర్స్ కింద వచ్చేటటువంటి విషయం. వీళ్ళు ఈడ ఏది పరువు నష్టం దావాలని లేకపోతే ఇంకోటని నోటీసులతోటి డ్రామాలు ఏందో నాకు అర్థమవుతలే. మరి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ దీని మీద లోతుగా విశ్లేషించి దాని మీద ప్రజలకు ముందుకు వచ్చి స్పందించాలి, దాని యొక్క వైఖరి ఏంటిది అనేటటువంటిది. నేను ఇక్కడ కేటీఆర్ గారు బయటికి పోతురు అంటలేను. కేటీఆర్ గారిని ఇరకాటంలో పెట్టేటటువంటి కుట్రలు ఆ కుటుంబ సభ్యులే
నాకే కావాలి పగ్గాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి వ్యూహం రచిస్తుండని చెప్తున్నా. నేను కేటీఆర్ గారు బయటికి వెళ్ళిపోతున్నాను నేను అనలే. ఇది గతంలో ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఉంటున్నటువంటి వ్యవహారం, ఆన్ రికార్డ్లో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవహారం. దాన్ని Subscribe us and press the bell icon for more interesting updates.